ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిషి, మళ్ళీ ఈ పెద్ద మనిషి వచ్చిందేంటి దాత్రి? వెళ్ళి చూద్దాం పద. హాయ్ ఇంద్రాణి గారు. హాయ్ నిషి, బాగున్నారా? బాగున్నాను. హాయ్ కౌశికి, ఎలా ఉన్నావు? పరామర్శించే పరిచయం లేదు, తిరిగి పలకరించే ఉద్దేశమూ లేదు. మీరేమనుకోకండి ఇంద్రాణి గారు, మా వాళ్ళు మర్యాద తెలియని మనుషులు. ఎవరికి మర్యాద ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో తెలిసిన మనిషి నిషి. జగదాత్రి కదా, మనది కానింట్లో మనది కాని దాన్ని దర్జాగా అనుభవిస్తూ మర్యాద గురించి మాట్లాడుతున్నావు చూడు. ఏ మాటకు ఆ మాట అమ్మాయి, గట్టిదానివే. కరెక్ట్గా చెప్పారు ఇంద్రాణి గారు. ఎంతైనా అనుభవజ్ఞులు. మొహం చూసి మనిషిని అంచనా వేసేస్తారు. మరి ఒక్క చిట్ ఫండ్ కంపెనీ పెట్టి అన్ని వందల మందిని మోసం చేసిందంటే ఎంత అనుభవం ఉండాలి? కరెక్ట్గా చెప్పావు బామర్ది. బూచి, నువ్వు కాస్త నోరు మూస్తావా? నువ్వు ఎలాగో అదే పని చేస్తున్నావు కదా, మళ్ళీ నేనెందుకు ఇలా పని చేయడం? అయ్యో అల్లుడు, ముక్కు మూతి చక్కగా ఉండాలంటే కొంచెం నోరు మూసుకొనుండు. ఏంటి కౌశికి, ఈ మధ్య శ్రీమంతం చేసుకున్నావంట కదా, ఒక్క మాట కూడా చెప్పలేదు. కనీసం స్నేహంతో కాకపోయినా శత్రువునైనా అనుకుని ఒక్క మాట చెప్పుంటే నేను కూడా వచ్చుండేదాన్ని కదా. ఆయన పాపం నీ భర్త నీతో కలిసి ఉండలేనని తెగేసి చెప్పేసి వెళ్ళిపోయాడంట కదా. ఏంటో కౌశికి, కష్టాలన్నీ నీకే ఇస్తున్నాడా దేవుడు? మీరు వేరే ఒక్కరిని చూసి జాలి పడే స్టేజ్ లో లేరు ఇంద్రాణి గారు. ఒక వారం పోలీస్ స్టేషన్ లో సంతకం పెట్టకపోయినా బెయిల్ క్యాన్సిల్ అవుతుందంట కదా. అంటే బయట టాక్. అయినా మా అక్క స్నేహమైన శత్రుత్వమైన సమ ఉజ్జీతోనే చేస్తుంది. మీరేం భయపడకండి, మా అక్క మిమ్మల్ని శత్రువు కింద కూడా లెక్క చేయట్లేదు. ఇంద్రాణి, వీళ్లతో ఏంది నీకు? ఏదో అర్జెంటుగా మాట్లాడాలని చెప్పుండవు కదా, ఏంది విషయము? నేనేదో మిమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నానని, కౌశికి మీద కక్ష సాధించడానికి వచ్చానని నా మీద నిందలు వేసి మీతో అగ్రిమెంట్ మీద సంతకం పెట్టనివ్వకుండా చేశారు వీళ్ళు. అవును, అందుకే ఈసారి బిజినెస్ ప్రపోజల్ తో వచ్చా. బిజినెసా? ఏం బిజినెస్ ప్రపోజల్ ఇంద్రాణి గారు? జేకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఇండియాలో ఉన్న అన్ని బిజినెస్ లని అమ్మకానికి పెట్టి ఫారెన్ లో సెటిల్ అవడానికి వెళ్తున్నాడు. ఆయనది గచ్చిబౌలిలో ఉన్న ఫ్యాక్టరీ బేరానికి వచ్చింది. అది కాని మనం ఇప్పుడు కొంటే ఒక్క సంవత్సరం గట్టిగా కష్టపడితే రెట్టింపు ఆదాయం పొందొచ్చు. ఏంది రెట్టింపు ఆదాయమా? అది కూడా ఒక సంవత్సరంలోనేనా? అవును వైజయంతి గారు, ఆ ఫ్యాక్టరీ కోసం చాలా మంది ట్రై చేస్తున్నారు. కానీ జేకే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ నాకు బాగా పరిచయం. అందుకే పర్సనల్ గా మాట్లాడి ఈ డీల్ మీకే ఇవ్వమని రిక్వెస్ట్ చేశాను. ఆయన కూడా సరే అన్నారు. అవునా? అయితే వెంటనే ఆ ఫ్యాక్టరీని కొనిద్దాం ఇంద్రాణి గారు. ఒక్క సంవత్సరంలో వజ్రపాటి నిషిక అంటే వజ్రపాటి ఇంటి కోడలు మాత్రమే కాదు, ఒక పెద్ద బిజినెస్ ఉమెన్ అని అందరూ మాట్లాడుకోవాలి.
గొప్ప బిజినెస్ ఉమెన్ అని కాదు నిషి. డబ్బులున్నా బుద్ధి లేక నష్టాల్లో ఉన్న కంపెనీలో డబ్బులు పెట్టి మోసపోయిందని మాట్లాడుకుంటారు. ఏందమ్మి కౌశికి, శుభమా అని కొత్త వ్యాపారం గురించి మాట్లాడుతా ఉంటే నష్టపోతారని శాపనార్థాలు పెడతా ఉండావు. చేసిన ఛాలెంజ్లో మేం గెలుస్తామేమో అన్న భయంతో ఆదిలోనే అంతం చేయాలని చూస్తున్నావాక? ఇలా వదిన మాటల్లో చెడుని వెతికారు కాబట్టి ఇవాళ వదిన పక్కన కాకుండా ఎదురు నిలబడాల్సొచ్చింది. అక్క మిమ్మల్ని ఓడించాలనుకోవట్లేదు, పడిపోకుండా కాపాడాలి అనుకుంటుంది. ఎప్పటికి అర్థం చేసుకుంటారు? అయినా మీరు దాన్ని అర్థం చేసుకోకపోయినా పర్లేదు యువరాజ్, కానీ అపార్థం మాత్రం చేసుకోకండి. మన మధ్య ఉన్న అపార్థాలే ఇలాంటి వాళ్ళకి ఆయుధాలుగా మారుతాయి. ఏంటే మన అని మిమ్మల్ని మాతో కలిపేసుకుంటున్నారు? వదిన ఎన్నిసార్లు చెప్పినా, ఎంత తెగేసి చెప్పినా మీరు ఎప్పుడు ఈ ఇంటికి పరాయి వాళ్ళే. వదిలేయమ్మి, మనం పందెంలో గెలిచినాక ఇంట్లో ఎవరెవరు ఉండాలనో ఎవరు ఉండకూడదో నిర్ణయించే పెత్తనము మన చేతికొచ్చినాక అప్పుడు మాట్లాడదాము. మీరు కూర్చోండి ఇంద్రాణి గారు, బిజినెస్ గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం రండి. చూడింద్రాణి, నువ్వు తప్పు చేశావు, నేను బయట పెట్టా. అది మనసులో పెట్టుకుని నా కుటుంబంతో ఆటలాడాలని చూస్తే చూస్తూ కూర్చోను. ఏంటి వదిన ఇది? మా 10 కోట్లతో మేము ఏ బిజినెస్ చేసినా మమ్మల్ని అడగమని చెప్పారు కదా, అడ్డుపడనని చెప్పారు కదా, మళ్ళీ ఏంటిదంతా? నిషి, జేకే ఫారెన్ వెళ్ళడానికి బిజినెస్లు అమ్మడం లేదు. అన్ని బిజినెస్లు నష్టాలు వస్తుంటే తట్టుకోలేక అమ్మేస్తున్నాడు. ఈ ఇంద్రాణి కావాలనే మీకా ఫ్యాక్టరీ అంటకట్టాలని చూస్తుంది. ఎవరు ఎలాంటి వాళ్ళో, ఎవరు మంచి చేయాలని చూస్తున్నారో, ఎవరు ముంచేయాలని చూస్తున్నారో మాకు బాగా తెలుసులే అమ్మి. ఊరికే రచ్చ చేయకో. అబ్బా నిషి, ఇక్కడే ఉంటే ఇలాగే ఉంటుంది. మనం సపరేట్ గా వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. కరెక్ట్ గా చెప్పావు. రండి ఇంద్రాణి గారు వెళ్దాం. బూచి పద. పద. కళ్ళ ముందు ఆ ఇంద్రాణి మోసం కనబడుతున్నా వాళ్ళకెందుకు కనిపించట్లేదో నాకు అర్థం కావట్లేదు జగదాత్రి. బిజినెస్ అంటే ఒక రోజు ఒక రూమ్ లో నలుగురు తీసుకునే నిర్ణయం కాదు కదా వదినా. ఆ ఇంద్రాణి మోసం నిషి వాళ్ళకి తెలిసేలా చేస్తే చాలు. నాన్నని యువరాజ్తో మాట్లాడమని చెప్దామక్క. మన మాట వినకపోయినా నాన్న మాట వింటాడు కదా. అవును, బాబాయ్ రాగానే మాట్లాడమని చెప్పాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.